నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి భగీరథ్‌కి సంబంధించి పోక్సో కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. సో, దీనికి సంబంధించి నిన్న విచారణకి రావాల్సి ఉండే. కాకపోతే విచారణకి అటెండ్ కాలే. సో, ఈరోజు వస్తాడని గూడా ఒక రకంగా న్యూసొచ్చింది. మరి ఇప్పటివరకు గూడా రాని పరిస్థితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓయూ శంకర్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి. డైరెక్ట్ అడుగుతున్నా. బండి భగీరథ్ తండ్రి ఎవరని జెప్పేసి మాకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా మా నాన్న పేరు. సో, మా నాన్న గూడా నా బిడ్డ అని జేసి చెప్పుకుంటారు. మరి ఇక్కడ ఎట్లా చూడొచ్చు మరి? ఆయన్నే చెప్పుకుంటుండు కదా సివిల్ కోర్టుకి పోయి. అంటే నా ముఖం లేదనుకోవచ్చా నా తండ్రి నా పేరు? పేరెక్కడ ప్రచారం చేయొద్దు. నా పదవి గురించి ఎక్కడ ప్రచారం చేయొద్దు అని తప్పించుకుంటూ తిరుగుతుండు కదా! మరి అలాంటప్పుడు మరి ఎవరు అనేది ఆయనే చెప్పాలి. మనం చెప్పే కంటే బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఎవరు? హ్మ్. ఆ వ్యక్తికి ఈ బాలిక బాధితురాలు పెట్టిన పోక్సో కేస్‌కి ఏం సంబంధం ఉందో ఆయన్నే క్లుప్తంగా, వివరంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. నేను అడుగుతున్నా ఇయాల కనీసం మీకేమైనా అకలుందా? బుర్రుందా? బుద్ధుందా? అని అడుగుతున్నా. నీ కొడుకు మీద ఆరోపణలొచ్చిన తర్వాత పంచాయతీ నీ ఇంటికాడికొచ్చింది. ఏం జేయాలె నువ్వు? కూకుండబెట్టి సంజాయించాలె. అరే! నా నా కొడుకు నీ బిడ్డ పట్ల తప్పు జరిగితే క్షమించమని అడగాలి. క్షమించమని అడిగి మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేస్తా అని అడగాలి. హ్మ్. ఏమైందా? నీ హోదాకేమన్నా తక్కువ పోయినరా వాళ్ళేమన్నా? నీ కులంకేమన్నా తక్కువ పోయినరా? నీ ఆస్తులు, అంతస్తులకేమన్నా తక్కువ పోయినరా? నీ కులమే గదా! నీకు సరిసమానంగా ఉన్నోళ్ళే గదా! నీకంటే రాజకీయంగా లేకపోవచ్చు. నీకంటే జిత్తుల మారి నక్క తెలివులు ఉండకపోవచ్చు. హ్మ్. ఏమైతదా? హ్మ్. నీ విలువ నిలబడుతుండే గదా ఇయ్యాల. హ్మ్. అవును. హ్మ్. నీ ఇంటి సమస్యని నువ్వే జెడగొట్టినవు. ఎవడు గాదు. నీ కొడుకు అచ్చొచ్చిన ఆంబోతు లెక్కబడి ఈ తెలంగాణ సమాజం మీద దాడులు చేస్తుంటే, దౌర్జన్యాలు చేస్తుంటే, గుండాగిరి చేస్తుంటే చోద్యం జూసినావు. నువ్వు గదా తప్పు జేసింది. ఎవడు తప్పు జేసిండు? నీ కొడుకు పట్ల నువ్వు చిత్తశుద్ధి నీకు నువ్వు ఒప్పుకున్నావు ఇయ్యాల. హ్మ్. హ్మ్. ఇలా హనుమాన్ యాత్రలో నీకు నువ్వు ఒప్పుకున్నావు. నా అవును. కొడుక్కు టైం ఇయ్యలేదని. హ్మ్. యెస్, బయటోళ్ళు నీకెంత ముఖ్యమో నీ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం. అవును. అది నీకు గుర్తు లేదు, సోయి లేదు. కాబట్టే ఈ తంతు, ఉదంతం జరిగింది. తప్పితే ఇంకేం జరిగింది? ఎట్లన్నా మరి ఇప్పటివరకు కూడా ఆయన అటెండ్ కాలేదు. మరి బెయిల్ రానిదైతే కనిపిస్తుంది ముఖ్యంగా మనకి. సో, ఈరోజు అటెండ్ అవుతాడు. ఢిల్లీ నుంచి పోలీస్ బృందాలు గూడా అతన్ని తనిఖీ చేస్తున్నాయి. ఈరోజు వస్తాడు అని చెప్పేసి ఒక రకంగా చాలా మంది ఎదురు చూసారు. పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిర్రు పేట్ బషీర్బాగ్ పీఎస్ దగ్గర. మరి ఎట్లా మరి ఇప్పటివరకు కూడా రాలేదు. ఈ 8థ్ రోజు కేస్ ఫైల్ అయింది. హ్మ్. మే 8థ్ రోజు. అవును. ఇప్పటి వరకు పోలీసోళ్ళకి దొరుకుతలేడా? హ్మ్. ఏమన్నా హ్మ్. ఇంటర్నేషనల్ హ్మ్. దొరకపోవడానికి? అవును. ఏమన్నా అదృశ్య శక్తా ఆయన దొరకకపోవడానికి? అరే మీరు ఆడుతున్న నాటకం అని చెప్పుండ్రి. అరే బాధిత మహిళ మీకొచ్చిన తర్వాత మీరెందుకు కేసు కట్టలేదా? 6 గంటల దాకా ఆగిండ్రు. 6 గంటల దాకా ఆపి కరీంనగర్‌లో కేస్ ఫైల్ చేసిండ్రు. కేస్ ఫైల్ చేసిన తర్వాత అమ్మాయి అమ్మాయి రకరకాల ప్రలోభాలకు గురి చేస్తది అని ప్రచారం చేసిండ్రు మీరియాల. హ్మ్. ఏమైంది ప్రచారం? హ్మ్. ఏమైంది ప్రచారం? ఏ నీ 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 మధ్యవర్తిత్వం పనిచేయలే. మీ సంగప్ప మిమ్మల్ని కాపాడలే. హ్మ్. రా బేరం కుదరలే. హ్మ్. కుదరకనే ఇయాల ఈ హ్మ్. సమస్య చిన్నది పోయి ఇంత పెద్దదయింది. హ్మ్. ఒప్పుకోవాలి గదా! హ్మ్. ఒప్పుకోవాలి గదా! ఆ బాలిక బాలికనే గదా! నీ కొడుకు 25 ఏళ్లున్నాయి. బాలికకు 17 ఏళ్లున్నాయి. 18వ ఏట మైనారిటీ నిండిపోతది. 21 ఏట పెళ్లి వయసొస్తది. ఒక 4 ఏళ్ళు ఓపిక పట్టమను నీ కొడుకుని. అరే 4 ఏళ్ళు ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఓపిక పట్టమను. తర్వాత మెజారిటీ వచ్చిన తర్వాత పెళ్లి చేయమను. అంటే దొరకకపోవడానికి రీజన్ ఏందంట? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తుందనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. మరి సపోర్ట్ ఇయాల చేస్తే నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. బండి సంజయ్ నీ కొడుకుని తెచ్చి నిలబెట్టు అని చెప్పేసి ఆయన అంతమంది మీడియా ముంగట కూడా మాట్లాడడం జరిగింది. ఈయన అడుగుడెందుకు? పోలీసు తన పని తాను చేసుకొని పోవాలి గదా! తన పని తను చేసుకొని పోక చట్టం ఎవడు చుట్టం గాదు అనుకుంటా ఇయాల బెయిలబుల్ సెక్షన్‌లు ఎట్లా పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? హ్మ్. ఈ పోలీసు బెయిలబుల్ సెక్షన్‌లు ఎట్లా పెట్టింది? ప్రజా ఒత్తిడి తీవ్రతరం కాంగానే ఇయాల నాన్ బెయిలబుల్ కేసులు ఎట్లా పెట్టింది? ఇయాల నా కొడుకు నిజాయితీ కల్లోడు, నా కొడుకు ధర్మాత్ముడు, నా కొడుకు నిజాయితీ కల్లోడు
అని ఇన్ని రోజులు ఎట్లా అబ్స్కాండింగ్లో పెట్టినావు? 2 రోజుల పోలీసు వారు ఇచ్చిన నోటీసు 2 రోజులకు బదిలిస్తా అని ఎట్లా హైకోర్టును ఆశ్రయించినావు? హైకోర్టు నుంచి సివిల్ కోర్టును పోయి నా పరువు పోతుంది, నా మర్యాదలు పోతున్నాయి అని ఎట్లా నువ్వు అడిగినావు? ఇవాళ నీ కొడుకు కదా, నీ కొడుకుని నీ కొడుకు అనకపోతే మంది కొడుకైనా ఇవ్వడని అంటాడా? అనడు కదా. నీ నీ కొడుకు తప్పు చేస్తే నీ పెంపకంలో ప్రాబ్లం ఉంది కాబట్టే ఇలా నీకు బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడ్డది ఇలా. కాబట్టి నీ కొడుకు కాకపోతే పక్క కొడుకు ఎట్లయితాడా? అవుతాడా? కాడు కదా. ఇవాళ నీ మీద ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, సివిల్ కోర్టుకి వెళ్ళి నా మీద దుష్ప్రచారం జరగద్దు, బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఫోటోలు, వీడియోలు, ఆడియో వాయిస్లన్నీ బయట పెడుతుండ్రు అని ఇలా యూట్యూబ్ ఛానళ్ళకి నోటీసులు ఇప్పిస్తారు మీరు. మరి అదే ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా అదే కోర్టును అడుగుతున్నాం మేము. ఇలా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవడు బయట పెట్టిండు, ఎవడు బాధిత బాలిక వాయిస్లు కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఎవడు బయట పెట్టిండు? ముందుగా మీ మీద కదా కేసు పెట్టాల్సింది. ఇలా నా మీద యూట్యూబ్ ఛానళ్ళ మీద కాదు కదా కేసు పెట్టాల్సింది. తప్పు చేసింది నువ్వైతే శిక్ష ఇంకోనికి ఇస్తావానే. అందుకేనా నీ పవర్ ఇచ్చింది, నీకు పవర్ ఇచ్చింది, అధికారం ఇచ్చింది. అంటే బాధితుడు ఎవడైతే వీక్గా ఉంటాడో వాని మీదనా నీ కేసులు పెట్టేది? అలా ఇది హై లెవెల్ కేసు. ఇన్‌ఫ్లుయెన్స్‌లు మనమే చిన్న చిన్న లీడర్‌లకు ఫోన్ చేసి మనమే ఇన్‌ఫ్లుయెన్స్‌లో యూజ్ చేసుకుంటాం. మరి దీనికి సంబంధించి ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ కాదంటారా? సాధ్యమైతదా అసలు అరెస్ట్ చేయడానికి? అరెస్ట్ కాకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేనట్టే, ఈ రాష్ట్రంలో పోలీస్ లేనట్టే. పోలీసు ఉంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. అదే నువ్వు నిన్నగాక మొన్న ఐజీ ఇంట్లో దొంగలు పడి వాళ్ళ భార్యను చంపిపోతే 2 రోజులలో ఉత్తరప్రదేశ్ బార్డర్లో పట్టుకున్నారు. ఇదే పోలీసు పట్టుకున్నది. అంత ఉండాల్సిన పనేముంది? అయినా నేను గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్న బండి సంజయ్ గారు ఇలా దేశ హోంశాఖ సహాయ మంత్రి, ఇండిపెండెంట్. నీ కొడుకు ఉంటే ఎట్లా? నువ్వు ఏం సమాజానికి ఇండికేషన్ ఇస్తున్నావు? నీ కొడుకుని ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఏమంటాడంటే తెచ్చి అప్పయ్యప్పు అంటాడు. అప్పయ్యప్పిండంటే దాచిండన్నది వీళ్ళే కదా, చూసిండ్రన్నది వీళ్ళే కదా, అవునా? కాబట్టి ఈ రాష్ట్రంలో పేదోడికి న్యాయం జరగది, ఉన్నోడికే న్యాయం జరుగుతుంది. అబ్స్కాండింగ్ చేపియాలి, చట్టాలని ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఇన్వెస్టిగేషన్ని ఎట్లా తప్పుదారి పట్టించాలి, పట్టించాలి అనేది వీళ్ళకు బాగా తెలుసు. బరాబరి పడుతుంది, బరాబరి. నాకు ఇప్పుడు ఒక మహిళ బాధిత బాలిక పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ వ్యక్తి నన్ను చేసిండు అని చెప్తుంది అంటేనే అక్కడ ప్రైమ్ ఆఫ్ ఫెసి ఉంది అని అర్థం. ఆ బాలిక చెప్పిందంటేనే ఆ బాలిక మీద సాగించి నానా రకాల అరాచకాలకు పాల్పడ్డరు అని చెప్పింది అంటేనే అక్కడ బలమైన సాక్ష్యం ఉన్నట్టు. ఇలా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏ మహిళ కానీ తనకు తాను వచ్చి నన్ను ఒక వ్యక్తి చేసిండని చెప్పడు, చేసిందంటేనే ఆమె వాంగ్మూలం సరిపోతుంది అని కుండబద్దలు కొట్టి చెప్పింది. మరి ఆ తీర్పులకైతే విరుద్ధం కాదు కదా, నీ కొడుకైతే విరుద్ధం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా నీ మీద గౌరవం మర్యాదలు ఉండాలంటే ఇప్పటికీ బండి సంజయ్ గారు, ఇప్పటికీ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజాయితీ కల్లోనివైతే నీ కొడుకుని తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పు. నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరిగేలాగా చూపించి నీ కొడుకు నిర్దోషిని ప్రూవ్ చేసుకో. లేదు అంటే ఆ బాధిత బాలికకు మెజారిటీ వచ్చి మేజర్ అయిన తర్వాత నేను వాళ్ళిద్దరికీ కలిసి పెళ్లి చేస్తా అనే ఒక వాగ్దానం ఇలా వాళ్ళ కుటుంబానికి అష్యూరెన్స్ ఇవ్వు. అప్పుడే నీ గౌరవం మర్యాద కాపాడబడుతుంది. లేదు అంటే నువ్వు ఎట్లాంటోనివో ఈత చెట్టుకి ఈతకాయలే ఉడతాయి కానీ తాటికాయలు ఉట్టాయి అన్న నానుడిని నువ్వు కొడుకుని కాపాడి ఆ నానుడి నిరూపిస్తావా? నిజాయితీని ఇలా ధర్మాన్ని రక్షిస్తావా? ఇలా బీజేపీ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ విలువలకు కట్టుబడి నువ్వు బాధిత బాలికకు న్యాయం చేసి ఇలా నువ్వు తెలంగాణలో నికార్సైన ఒక నాయకుడమని నిరూపించుకో. లేదు అంటే తెలంగాణ ప్రజలు ఊరికే లేరు. ఈ ఆల్రెడీ 100% బొంద పెట్టినావు తెలంగాణలో బీజేపీ పార్టీని. ఇంత కాపాడితే 10% ఉన్నది. ఆ 10% కూడా ఆయనకి ఆయన తోడైండే ఏదో అధ్యక్షుడట అవగుణంలో పడ్డాడు.
వయసు మీదకి వచ్చింది. అధ్యక్ష పదవి ఇస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలుస్తలేదు అని ఏమంటాడు, పార్టీ వేరు మా కుటుంబం వేరు అంటాడు. పర్సనల్ అంటారు కదా పార్టీ వేరు కుటుంబం అంటూ వేరు ఉంటుంది. పార్టీ వేరు పర్సనల్ వేరు అంటున్నారు. మరి పార్టీ వేదికల మీద పర్సనల్ ఎందుకు మాట్లాడుతుండో ఒకసారి క్వశ్చన్ చేయవా? ఎందుకు సమర్థిస్తారు? ఎవడైనా ఇలా మన ఆడబిడ్డనే కదా, హిందూ ఆడబిడ్డనే కదా, బీసీ బిడ్డనే కదా, మరి ఆ బిడ్డకి న్యాయం జరగాలని కోరుకోవాలి కదా. కోరుకోకుండా ఎంతకానే ఎస్కేపిజం, ఎంతకానే కర్మ ఎవరిని వదిలిపెట్టది. నీ కర్మ, నీ అరాచకాలు, నీ గుండాయిజము, నీ రౌడీయిజం ఇలా నిన్ను ముంచేస్తున్నాయి. ఎదిగితే ఒదగాలి. సో మీరు కర్మ ఎవరిని వదిలిపెట్టదని అంటున్నారు. సో అందరం నమ్ముతాం అది. ఇప్పుడు ఆయనకి శిక్ష పడకుండా ఇతనే కేసు తాగి తప్పు చేయలేదని బయటకు వస్తే కర్మ సంబంధించి కూడా వస్తుంది మరి. ఆయన శిక్ష పడద్దు అంటే ఇక ఈ చేసిన తప్పును తప్పించుకోవడానికి 100 రకాల ఎత్తుగడలు వేస్తుండ్రు కదా. అట్లనే కేసు ఇక కుటుంబాన్ని లేకుండా చేస్తే అప్పుడు కేసు పడదేమో, మరి కొత్త కేసు మీద ఎత్తుకున్నట్టు అవుతుందేమో. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేరు.